హాయ్ ఫ్రెండ్స్, మనం సిఎంసి రాణిపేట హాస్పిటల్కి వచ్చామండి. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ వేలూరు నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇది హాస్పిటల్. ఇక్కడ ట్రామా పేషెంట్స్కి, న్యూరో పేషెంట్కి, చెస్ట్ పెయిన్ పేషెంట్కి ఇక్కడ చాలా బాగా చూస్తారండి. చూడండి, హాస్పిటల్ ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట. సిఎంసి సెకండ్ బ్రాంచ్. సిఎంసి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి వేలూరులో ఉంది. ఇది సెకండ్ బ్రాంచ్ అండి. చూడండి, ఇది ఫార్మసీ వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ముందరికి వెళ్తే ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏబిసి 3 బ్లాక్స్ ఉంటాయి. అక్కడ మనము అవుట్ పేషెంట్ చూపించుకోవచ్చు. అక్కడే హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మనము అడిగి కనుక్కోవచ్చు. చూడండి, ఇది క్యాంపస్ మొత్తము. ఇది బస్ వచ్చేసి ఇక్కడ నుంచి సిఎంసి వేలూరుకి వెళ్తుంది ఫ్రీగా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పిలుచుకొని వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, బ్లాక్స్ కనిపిస్తున్నాయి మనకు. అక్కడ అవుట్ పేషెంట్ చూపించుకోవడానికి వెళ్ళొచ్చు లోపలికి. చూడండి, ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్ అనేది ఉంది ముందర. అక్కడ అవుట్ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ అంతా మనకు అక్కడ వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు. ఇన్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే పేషెంట్తో పాటు ఒక్కరే వెళ్ళాలి ఫ్రెండ్ లోపలికి. రిలేటివ్ ఒక్కరే వెళ్ళాలి పేషెంట్తో పాటు. మిగతా వాళ్ళంతా ఇక్కడ బయట వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వాడికి క్యాంటీన్ అనేది ఉంటుంది. మనం క్యాంటీన్ కోసం కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఫెసిలిటీ అంతా లోపలే ఉంటుంది. మనకు ఒక ఫ్లోర్కి వార్డ్ ముందర మనకు క్యాంటీన్ అనేది ఉంటుంది. మనకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కానీ, టిఫిన్ లంచ్ ఐటమ్ కానీ, డిన్నర్ ఐటమ్ కానీ ప్రతిదీ అక్కడే దొరుకుతుంది. టీ స్నాక్స్ కానీ ప్రతిదీ అక్కడే దొరుకుతాయి. మనం దేనికి బయటికి రావాల్సిన అవసరం లేదు. చూస్తున్నారుగా బిల్డింగ్స్ ఇక్కడ ఇన్ పేషెంట్ బిల్డింగ్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఇదంతా మొత్తం వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్లో కూడా మనకు ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉంది. మనము ఏవైనా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ బయట నుంచి వచ్చిన పేషెంట్స్కి రిసీవ్ చేసుకునే దానికి వీల్ చైర్స్ ఉన్నాయి. చూడండి, ఈ వీల్ చైర్స్లో వాళ్ళే కూర్చోబెట్టుకొని మనకు తీసుకెళ్తారు హెల్ప్ డెస్క్ దగ్గరికి. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇది అంబులెన్స్ అనమాట, హాస్పిటల్ అంబులెన్స్. చూడండి, క్యాంపస్ మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా క్లీన్గా కూడా ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. చూడండి, ఇది ఎమర్జెన్సీ బ్లాక్ అనమాట, డి బ్లాక్ అంటారు దీన్ని. చూడండి, ఇది క్యాంపస్ మొత్తము. దీని ఆపోజిట్లో మనకు ఒక కొత్త బిల్డింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కొత్తగా మనము పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలి. మనం కొత్తగా వెళ్ళి చూపించుకోవాలంటే ముందుగా ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మనము మన పేరు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. మనకి ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళకి, లోపల నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి ఆ గేట్ లోపలికి మనకు ఈ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.